హలో అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? బాగా చదువుకుంటున్నారా? సో నిన్న అది కొన్ని ప్రీవియస్ పేపర్స్ చేస్తున్నాను కదా. సో దాంట్లో ఒక 2 పేపర్స్ బ్యాలెన్స్ పడ్డాయి. సో ఇప్పుడు ఆ 2 పేపర్స్ బ్యాలెన్స్ అయిపోయిన తర్వాత మిగతా స్టడీ అనేది కంటిన్యూ చేస్తాను. ఈ రోజు కొంచెం లేట్ అయింది స్టార్ట్ చేయడానికి, ఎందుకంటే తెలుగుకి సంబంధించి అసలు తెలుగునే కాదు, అసలు టెక్స్ట్ బుక్స్ నా దగ్గర ఏమున్నాయి ఏం లేవు అని మళ్ళీ మొత్తం ఒకసారి తీసి అన్నీ చూశాను అనమాట. ఎందుకంటే రీసెంట్గా కొన్ని బుక్స్ తెప్పించుకున్నాను నేను. సో అవి ఇవి మొత్తం కలిపి పాతవి ఉన్నాయి కొత్తవి ఉన్నాయి అన్నీ తీసి ఒక క్లారిటీ ఉంటుందని చూశాను అనమాట. సో నా దగ్గర ఉన్నవి నాకేం కావాలి అనేసి ఒక లిస్ట్ అయితే రాసుకున్నాను. ఇది చూశాను అన్ని నా దగ్గర అసలు 6th క్లాస్ 7th క్లాస్ టెక్స్ట్ బుక్సే లేవు. 6th క్లాస్లో కొత్తగా తెప్పించుకున్న వాటిలో ఒక టూ బుక్స్ ఉన్నాయి, 2 టెక్స్ట్ బుక్స్ మాత్రమే ఉన్నాయి. అస్సలు లేవు. 7th క్లాస్ అయితే అస్సలు లేవు. లేకుండా ఎలా చదివారు అనుకోకండి. ఇంతకు ముందు నేను జెరాక్స్ తీర్చుకున్నాను కదా, సో వాటిల్లో చదివాను అనమాట. 7th క్లాస్ తెలుగు బుక్ ఒక్కటి ఉంది నా దగ్గర, ఇంకేమీ లేవు. సో ఇంతకుముందు జెరాక్స్లు తీర్చుకొని దాంట్లోనే చదివాను. ఇప్పుడు మళ్ళీ వాటిల్లోనే ఎందుకు, అసలు టెక్స్ట్ బుక్లోనే చదవదాము అని అనుకుంటున్నాను. జెరాక్స్లో అంటే మనకి టెక్స్ట్ బుక్స్ అయితే మనకి ఇమేజెస్ చదవడానికి బాగుంటుంది టెక్స్ట్ బుక్. సో అందుకని చూసాను అనమాట ఏమున్నాయి అసలు ఏం లేవు అనేసి. చూస్తే అసలు 6th 7th అసలు లేవు. తెలుగు అయితే 3rd 8th లేవు అనమాట. నా దగ్గర ఉన్నవి లేవి చిన్న లిస్ట్ రాసుకున్నాను. చూస్తాను మ్యాక్సిమం వీలైనంత వరకు. దొరుకుతాయి, దొరకకపోతే సేమ్ ఇంతకు ముందు ఏవైతే జెరాక్స్ చదివానో అవే చదువుతాను. సో ఇప్పుడైతే నాకు ఇంకా ఒక 2 పేపర్స్ బ్యాలెన్స్ ఉన్నాయి. ఓన్లీ తెలుగుకి సంబంధించే చేస్తున్నాను. అసలు ఎందుకు చేస్తున్నాను ఇవి అంటే, అసలు నాకు ఎంతవరకు అంటే కొంచెం గ్యాప్ వచ్చింది కదా, ఎంతవరకు గుర్తుంది, నేను ఎంతవరకు పెట్టగలుగుతున్నాను అనేసి ఒకసారి చెక్ చేసుకుంటున్నాను అనమాట. సో దాన్ని బట్టి నేను ఇంకా ఎక్కడ ఫోకస్ చేయాలి అనేది చూసుకొని దాన్ని బట్టి తెలుగు చదవదాము అనేసి ఇలాగ స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా 2 పేపర్స్ అయితే బ్యాలెన్స్ ఉన్నాయి. అవి అయిపోయిన తర్వాత మళ్ళీ మాట్లాడతాను. తర్వాత నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, మీకు తెలిసిన ఆన్సర్స్ని కామెంట్ చేయండి. సో ఇప్పుడైతే నేను ఈ పేపర్ని ఫినిష్ చేస్తాను. ఆన్సర్స్ చేయడం అయిపోయింది. ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, రాము చీమ తేనెటీగ పాత్రలు గల కథ పరివర్తన. పాప పుణ్యములు అనే అర్థంలో ఏ జాతీయాన్ని వాడతారు? పాప పుణ్యములు అనేది అన్యం పుణ్యం. కరెక్ట్. అర్థాలను సరైన పదాలతో జతపరచండి. సో మీనింగ్స్ కి కరెక్ట్. నెమ్మి ప్రేమ, వస్తు ఉపవాసం, కొలతి స్త్రీ, లేసు సులభం. నెక్స్ట్, కందుకూరి వీరేశలింగం గారి బిరుదు గద్దె తిక్కన. ఇల్లు వాకిలితో కదులుతూ ఉంటుంది, వెళ్ళి చూడబోతే తలుపు మూసుకుంటుంది. ఏంటది? నత్త. రాత్రికి పర్యాయ పదాలు అడిగారు. రాత్రికి పర్యాయ పదాలు తప్పు పెట్టిన. రాత్రి పర్యాయ పదాలు విభావరి, యామిని అంట. నేను నిశాయి పెట్టే, నిశాస్వర అని పెట్టే. విభావరి, యామిని కరెక్ట్ ఆన్సర్. జననీకి నానా అర్థాలు వచ్చేసి కరెక్ట్ పెట్టా. అంటే ఇక్కడ తల్లి మాత అని ఒకటి ఇచ్చాడు ఆప్షన్లో, తల్లి దయ అని ఒకటి ఇచ్చాడు. సో నానా అర్థాలు కాబట్టి తల్లి దయ అని పెట్టా. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 46 వచ్చి కరెక్ట్. సరళాదేశ సంధిలో ఆదేశ సరళానికి ముందున్న ధృతానికి విభాషగా వచ్చేవి ఏంటివి అని అంటున్నారు. సో ఇది కూడా కరెక్ట్ ఆన్సర్. బిందు సంశ్లేషణ. మనం అనే సర్వనామానికి ద్వితీయ విభక్తి రూపం. మనంకొచ్చి మనల్ని, ఇది పోయింది. రాష్ట్రము పదంలో స్ట్రాలోని వర్ణ సంయోగ క్రమం. 49 ష్ ఇట్ ఇర్ ఆ. నేను ఇష్ తర్వాత ఆ పెట్టకూడు. చతుర్థి తత్పురుష సమాసం. లింగవచన విభక్తులు లేనివి అవ్యయాలకి ఇక్కడ ఆప్షన్స్ లో ఏం ఇచ్చారంటే ఆహా, ఓహో అని ఇచ్చారు. సో ఇది కరెక్ట్. ఓకే, ఇప్పుడు ఎన్ని తప్పులు పోయినాయి అంటే 1 2 3 4 పోయినాయి. 2 అనుకున్నా. కాకము అంటే కాకి, కూర్మము అంటే తాబేలు కదా, మృగము మూషికము పోయింది. రావూరి భరద్వాజ గారి నవల
రావూరి భరద్వాజ గారి నవల నవల వచ్చేసి జలప్రలయం, విమల అండి. పెన్నేటి పాట, ఇతివృత్తం కరెక్ట్. పర్యావరణం, క్షమ కలిగిన మెచ్చు సౌరి సముద్రుడు తండ్రి. ఈ పద్యపాదంలో సౌరి అంటే ఎవరు? సౌరి అంటే శ్రీకృష్ణుడు కరెక్ట్. బసవరాజు అప్పారావు గారు గాంధీ మహాత్ముడు పాఠం ఏ ప్రక్రియలో ఉంది? కరెక్ట్, గేయం. నూతన కాంతి అనే అర్థాన్ని ఇచ్చే పదం, ఇది కూడా కరెక్ట్. మిసిమి, ముఖం పదానికి వికృతి పదం. 40 కరెక్ట్. మొగం, గుణము పదానికి నానా అర్థాలు. ఎక్కువగా నానా అర్థాల్లో పారాగ్రాఫ్ ఇచ్చి అంటే పద్యం ఇచ్చి అందులో క్వశ్చన్స్ అడుగుతారు కదా, వాటిలో మాత్రం ఎక్కువ. 41 గుణానికి నానా అర్థాలు, కరెక్ట్. వింటినారే స్వభావము. 42 తృతీయ విభక్తి ప్రత్యయం గల వాక్యం, రామునితో వెళ్ళను. 6 నెలలు సావాసం చేస్తే ఆ లీల అవుతారంటారు కదా, అది ఏంటిది? సామెత, పొడుపు కదా, జాతీయమా? కరెక్ట్, సామెత. యుద్ధం పదానికి పర్యాయ పదాలు. యుద్ధం పోయింది, పర్యాయ పదం పోయింది. 44 యుద్ధం అంటే రణము, ఆజి అంట. మన సంగ్రామం, సంచితం అనేది. పురసత్తు అనే మాండలిక పదానికి అర్థం. పురసత్తు అంటే అవకాశం అని, ఇది కూడా పోయింది, అర్థం పోయింది. పురసత్తు అంటే అవకాశం. సూర్యుడు ఉదయిస్తున్నాడు అనే వాక్యం ఏ వాక్యం? అకర్మక వాక్యం కరెక్ట్. కింది వాటిలో కంఠతాళవ్యం ఏంటిది? ఆప్షన్ ఏ. 48కి మీరు పరీక్షలు బాగా రాయండి అనేది ఏ పురుషులో ఉంది? 48 కరెక్ట్. మధ్యమ పురుష బహువచనం అది. మయూర శాబకం దానికి విగ్రహ వాక్యం. మయూర శాబకం కరెక్ట్. మయూరము యొక్క శాబకం. చంపకమాల పద్యంలో 3వ గణం వచ్చేసి బా, ఇది కూడా కరెక్టే. దివ్య ఔషధం సంధి, ఏ సంధి? దివ్య ఔషధం, దివ్య ప్లస్ ఔషధం, వృద్ధి సంధి, గుణసంధి. కింది వాటిలో సరైన కర్మని వాక్యం. 52 3 కరెక్ట్. నీ కీర్తి పాల వలె తెల్లగా ఉంది, అలంకారం, ఉపమాలంకారం కరెక్ట్. సంధివశాత్తు ఒక అక్షరాన్ని తొలగించి దాని స్థానంలో మరొక అక్షరాన్ని రావడాన్ని ఏమంటారు? ఆదేశం అంటారు, ఇది కూడా పోయింది. ఆగమం అని పెట్టి చాలా పోయినట్టున్నాయి ఇందులో. ఎన్ని పోయినాయి? 1 2 3 4 5 6 7 8. ఈ పేపర్లో 8 పోయినాయి మ్యాక్సిమం. నేను పోయినసారి టెట్ ఎగ్జామ్ రాశాను కదా, సో అందులో అప్పుడు రాసిన తెలుగు పేపర్ని మళ్ళీ ఇప్పుడు రాస్తే అప్పుడేమో తక్కువ మార్కులు వచ్చాయి, ఇప్పుడేమో 24కి 21 మార్క్స్ వచ్చాయి. అప్పుడు అన్ని కూడా రాలేదనుకుంటా. మొత్తానికి 20 లోపలే ఉన్నాము. 20 లోపలే ఉన్నాయి. చదవాలి. అన్ని మర్చిపోయినట్టున్నా. గ్యాప్ వస్తే అంతే, మర్చిపోతాం. గ్యాప్ రాకుండానే చూసుకోవాలి. గ్యాప్ వచ్చిందంటే చదవడం స్టార్ట్ చేయాలి. చాలా మంది అడుగుతున్నారు ఎస్జిటి ప్రీవియస్ పేపర్స్ ఎక్కడ తీసుకున్నారు అనేసి. ఇది అక్టోబర్లో జరిగిన ప్రీవియస్ పేపర్స్ అనమాట. ఇవి టెట్ ఆల్రెడీ చెప్పాను నేను, ప్రీవియస్ వీడియోలో కూడా ఆల్రెడీ చెప్పున్నాను. ఎగ్జామ్ పేపర్స్ అక్టోబర్లో జరిగిన ప్రీవియస్ పేపర్స్ బుక్ అనమాట. ఇది అందరికీ ఉన్నాయి, ఎస్ఏ వాళ్ళకి, ఎస్జిటి వాళ్ళకి, అందరికీ కలిపి ఈ బుక్ అనమాట. దీని కాస్ట్ వచ్చేసి ఇక్కడ 290 ఉంది, కానీ 290 అయితే 270 ఏమో పడింది నాకు. అప్పుడు తీసుకున్న బుక్ ఇది, టెట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత తీసుకున్న బుక్ అనమాట. సో అది ఇంకా 2 క్వశ్చన్ పేపర్స్ అయితే బ్యాలెన్స్ ఉన్నాయి. అవి కూడా చేసేసిన తర్వాత నేను చదవడం అయితే స్టార్ట్ చేస్తే అయితే నేను 3rd క్లాస్ కాకుండా 4th క్లాస్ నుంచి స్టార్ట్ చేశాను అనమాట. ఎందుకంటే 3rd క్లాస్ టెక్స్ట్ బుక్ నా దగ్గర లేదు. సో ఈ లోపల ట్రై చేస్తాను, దొరికితే చూస్తాను, లేదా దొరకకుంటే ఇంతకుముందు దేంట్లో అయితే చదివానో దాంట్లోనే చదువుదాము అనేసి ముందు 4th క్లాస్ టెక్స్ట్ బుక్ నా దగ్గర ఉంది కాబట్టి 4th క్లాస్ నుంచి స్టార్ట్ చేశాను అనమాట. స్టార్ట్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ 9 లెసన్స్ ఉన్నాయి కదా, వాటిలో మొత్తం నైట్ కూడా స్టడీ చేశాను అనమాట. మొత్తం 6 లెసన్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా బ్యాలెన్స్ 3 లెసన్స్ ఒకటే బ్యాలెన్స్ పడ్డాయి. ఇంకా అవి చదవడానికి అవ్వలేదు. ఇంకా వాటిని మళ్ళీ నెక్స్ట్ డే కంటిన్యూ చేశాను అనమాట. సో ఇదండి ఇవాళ వీడియో అయితే. అదే 4th క్లాస్ ఇంకా 3 లెసన్స్ చదివితే కంప్లీట్ అవుతుంది.
సో చూసారు కదా వీడియో, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.